హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేపల పులుసు రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనకు సరిపడా క్వాంటిటీలో చేప ముక్కలను తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg వరకు చేపలను తీసుకున్నాను. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పక్కన ఉంచుకోండి. లేదంటే వెంటనే కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాస్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇది వేసుకుంటే చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇవన్నీ ఇలా మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే టమోటా ప్యూరీ చేసుకొని కూడా ఈ పులుసులో యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా పులుసుగా చేసుకొని ఈ ఆనియన్ టమోటో గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేప ముక్కలు త్వరగానే ఉడుకుతాయి, మరి ఎక్కువసేపు ఉడికించొద్దు, ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. చేపల పులుసుకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి, చేపల పులుసు రెసిపీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్గా చేపల పులుసు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.